వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కైలే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయలేదని, సూపర్ 6 హామీలతో మోసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్షన్లను దండుకుంటూ అభివృద్ధి చెందారు అని దయచేసి నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి స్థానాన్ని మోసం చేసిన కోటం ప్రభుత్వం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి స్థానాన్ని మోసం చేసిన కోటం ప్రభుత్వం. రైతుల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం, వాలంటీర్లు మోసం చేసిన కూటమి ప్రభుత్వం. మోసం చేసిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం. నాయకత్వం రైతులు నశించాలి టీచర్ పోస్ట్ గోవింద గోవింద రైతు భరోసా గోవింద, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్య పంపించాడు అన్న, చిన్న మైక్ పెట్టు పంపించాడు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మొదటి రోజు నుంచి కూడా దోచుకో అనే సంధాన ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సమాజంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాలంటే ముఖ్యంగా రైతుల్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, మహిళల్ని, అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు రైతుల్ని ఉద్ధరిస్తానని చెప్పారు. రైతులకి
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు. కేంద్ర 20,000 సంగతి పక్కన పెట్టు, రైతులకి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. యూరియా సంగతి ఒక పక్కన పెట్టండి, తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్ని కూడా అమ్మేసుకుని అసలు పరిస్థితి లేవు. మహిళలకి వాళ్ళు ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు కానీ నిరుద్యోగ భృతి కానీ ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో నెలకొన్నాయని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా వాళ్ళు భర్తీ చేస్తానన్నటువంటి మెగా డిఎస్సిని కూడా తుంగలోకి తొక్కి ఈరోజు అవినీతి అక్రమాలతో వాళ్ళ సొంత మనుషులతో ఇది చేసేసి వాళ్ళు ఆ డిఎస్సి పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నీ కార్యకర్తల కోసమా డిఎస్సి పెట్టింది? నీ కార్యకర్తల కోసమా నువ్వు ఈ వ్యవహారాలన్నీ చేసేది? ఈ మట్టి మాఫియా కానీ, ఈ ఇసుక మాఫియా కానీ, రేషన్ మాఫియా కానీ మీ శాసనసభ్యులు, మీ మంత్రుల యొక్క అభివృద్ధి కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఏమాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉంటే ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచానని చెప్పి డప్పాలు కొట్టుకున్నటువంటి ఈ వరల కుమార్ రాజా ప్రతి మండలానికి ఒక నాయకుడిని పెట్టి వసూళ్లు కార్యక్రమంలో తన అభివృద్ధితో ముందుకెళ్తా ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది వదిలిపెట్టే చందం లేదు, చిన్న ఉద్యోగాలు విడిచిపెట్టే ప్రశ్నే లేదు, అట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి చెరువు కూడా 50 లక్షల రూపాయలు ఈరోజు దోచుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇసుకలో పర్యావరణం అనుమతులు లేవని చెప్పినా కానీ ప్రతిరోజు ఇసుక దొంగతనం చేసేది కుమార్ రాజా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రేషన్ బియ్యానికి 6 రూపాయలు తీసుకునే ఘనత ఎన్టీ రామారావు గారి పేరు చెప్తాడు. ఎన్టీ రామారావు గారికి ప్రతిరోజు వెళ్ళి దండేస్తాడు, ఆయనకి నివాళులు అర్పిస్తున్నట్టు యాక్షన్ చేస్తాడు. కానీ ఆ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి రేషన్ బియ్యానికి కూడా 6 రూపాయలు వసూలు చేసే ఘనత మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు గ్రామాల్లో శాంతి భద్రతలు లేకుండా చేసే పరిస్థితి ఈ ఎమ్మెల్యేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అన్ని వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నాడు. అన్ని వర్గాల మీద ఈ శాసనసభ్యుడి దగ్గర నుంచి పోలీసులతో అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక అమ్మాయిని, ఒక దళిత మహిళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా మోసం చేసిన పరిస్థితులన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళక్కడ మోసం చేస్తే అబ్బా ఇక్కడ ఒక రాజా ఉన్నాడు, అన్నిటికీ రాజానే, రాజా ఒక్క నిమిషం మీకు ఒక విషయం తెలియాలి. కాలక్షేపం కోసం పేకాట ఆడుకునే వాళ్ళకి కైలాని కుమార్